జాయిన్ అవ్వమని చెప్పి. ఓకే. మీటింగ్ లింక్ పంపించండి. ఎస్క్యూఎల్ మీటింగ్ లింక్ ఉంది కదా, పంపించండి మనకి సార్. నేను ఒక లింక్ పంపించాను, ఒకసారి జాయిన్ అయ్యి చూడు. అదేనా కాదా అనేది. ఎవరెవరు జాయిన్ అయ్యారు? జాయిన్ అయ్యారా ఎవరన్నా? సో సనా జాయిన్, నరేంద్ర జాయిన్, హుమైరా జాయిన్, వేణు జాయిన్. ఓకే. ఒకసారి రీక్యాప్ చేద్దాం ప్రీవియస్ సెషన్ ఒకసారి. ఓకే. సో ఫస్ట్ సెషన్ మనం డిస్కస్ చేసిన టాపిక్ ఏంటన్నా? ఇంట్రడక్షన్ ఫర్ వాట్? ఇంట్రడక్షన్ టు డేటాబేస్, రైట్? అదే కదా మనం ఫస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసింది. అందులో టాపిక్స్ ఏంటన్నా? అందులో సబ్ టాపిక్స్ ఏం చెప్పినాను మీకు? ఫస్ట్ మనకి అసలు డేటా అంటే ఏంటి, ఓకే, వర్సెస్ ఇన్ఫర్మేషన్. డేటాకి అండ్ ఇన్ఫర్మేషన్కి మధ్య డిఫరెన్స్ అర్థమైంది కదా. ఆ తర్వాత ఏదైతే డేటా ఉంటుందో ఆర్ఎల్స్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో దాన్ని మనం ప్రాపర్గా ఆర్గనైజ్ చేయకపోతే ఇట్స్ వెరీ టఫ్ టు యాక్సెస్ ఇన్ రియల్ టైం. ఓకే. జనరల్గా మనం డేటాను స్టోర్ చేసుకోవాలంటే మన లోకల్ ఫైల్ సిస్టమ్స్ యూజ్ చేసుకోవచ్చు, బట్ రిట్రీవల్ స్టేజెస్లో స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఫ్యూచర్లో మనం యూజ్ చేసుకోవాలనుకున్నప్పుడు సో స్టాండర్డ్ మన కంప్యూటర్ ఫైల్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది కొంచెం టఫ్ అన్నమాట. ఆ రిట్రీవల్ ప్రాసెస్ అనేది ఇట్స్ వెరీ టఫ్. సో దాట్ మనం డేటాని ప్రాపర్గా ఆర్గనైజ్ చేసుకోవడం కోసం యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటన్నా? డేటాబేస్. డేటాబేస్ డేటాబేస్ అనేది ఇట్స్ ఆర్గనైజింగ్ యువర్ డేటా ఇన్ ప్రాపర్ ఫార్మాట్ సో దట్ వీ కెన్ ఈజీ టు యాక్సెస్ అండ్ వీ కెన్ ఈజీ టు మేనేజ్ ఇట్. అయితే
డేటాబేస్ అనేది మీరు ఒక్కసారి అర్థం చేసుకోవాలంటే ఇట్స్ అ కైండ్ ఆఫ్ హార్డ్ డిస్క్ అన్నమాట. అంటే మన కంప్యూటర్ హార్డ్ డిస్క్ ఉంటుంది కదా, అలా మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. నో, ఇఫ్ యూ వాంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ యువర్ కంప్యూటర్ అండ్ సర్వర్, మీ కంప్యూటర్ సర్వర్ లాగా యాక్ట్ చేస్తుంది అండ్ మీ డేటాబేస్ ఒక హార్డ్ డిస్క్ లాగా వర్క్ చేస్తుంది అన్నట్టు. ఓకే, హార్డ్ డిస్క్ ఏం స్టోర్ అవుతుంది, డేటానే స్టోర్ అయ్యేది. కాకపోతే ఇక్కడ డేటాని స్టోర్ చేసుకోవాలంటే డేటాబేసెస్ లో ఎలా స్టోర్ అవుతుంది అంటే టేబులర్స్ ఫార్మాట్ లో స్టోర్ అవుతుంది అనమాట. టేబులర్ ఫార్మాట్ లో స్టోర్ అవుతా ఉంటది. ఒక డేటాబేస్ లో మీరు మల్టిపుల్ టేబుల్స్ ను స్టోర్ చేసుకోవచ్చు అండ్ ఒక టేబుల్ కి ఇంకొక టేబుల్ కి రిలేషన్షిప్ ఉంటది. ఓకే, యూజింగ్ ప్రైమరీ కి అండ్ ఫారెన్ కి కాన్సెప్ట్స్ యూజ్ చేసుకొని ఒక టేబుల్ అనేది ఇంకొక టేబుల్ అనేది కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట, రిలేషన్షిప్ ఉంటుంది అన్నట్టు. ఓకే, సో సో దట్ ఈ టేబుల్స్ కి రిలేషన్షిప్ ఉండటం వల్ల సో మనం డేటాని మాడ్యులర్ వైజ్ గా టేబులర్ వైజ్ గా వీ కెన్ స్టోర్ ఇట్. సేమ్ డేటాబేస్ అయినప్పటికీ కూడా వీ కెన్ మేనేజ్ ద డేటా ఇన్ టేబులర్ ఫార్మాట్ సో దట్ ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ కైండ్ ఆఫ్ కనెక్టివిటీ ఆర్ రిలేషన్ సో దట్ వీ కెన్ ఈజీ టు ఆర్గనైజ్ ద డేటా. అంటే మనం మేనేజ్ చేసుకోవచ్చు అనమాట. రిట్రీవ్ చేసుకునే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ గా ఉంటుంది. అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్స్? ఓకే, డేటాబేస్ అంటే మీకు క్లారిటీ వచ్చింది కదా. డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ ఇట్స్ స్టోరింగ్ యువర్ డేటా, అంతే. డేటాను స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే ఒక ప్లాట్ఫామ్ లాంటిది. అందులో డేటా ఎలా స్టోర్ అవుతుందంటే సింపుల్ గా టేబుల్స్ అని మనం అండర్స్టాండ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందరా? అయితే టేబుల్స్ కి టేబుల్స్ మధ్య కనెక్టివిటీ కూడా ఉంటుంది, రిలేషన్షిప్ కూడా ఉంటుంది అన్నది క్లారిటీ వచ్చింది కదా. నౌ అయితే ఈ డేటాని మనం స్టోర్ చేసుకోవాలనుకున్నా, రిట్రీవ్ చేసుకోవాలనుకున్నా, ఓకే, మనకి ఒక సాఫ్ట్వేర్ అవసరం ఉంటుంది అనమాట. దాన్ని మనం ఏమంటాం? DBMS. DBMS is a software. It could help you to connect your databases and to access the data from the databases, or if you want to manage the data from the data in the databases, that everything you can do from this particular software. అర్థమవుతుందా? డేటాబేస్ DBMS అంటే ఏంటన్నా? DBMS is the software. It could help you to organize your data in a proper format within the databases, to manage the data within the databases, to access the data from the databases. ఇటన్నిటి కోసం మనం యూజ్ చేసుకునే సాఫ్ట్వేర్ వచ్చేసేంటి DBMS. డేటాబేస్ కి DBMS కి డిఫరెన్స్ అర్థమైంది కదా. అయితే ఈ DBMS కి డేటాబేసెస్ కి మధ్య కమ్యూనికేషన్ అనేది ఇంపార్టెంట్ కదా, అవునా కదా? మన కంప్యూటర్ లో మనం ఏదైనా ఒక అప్లికేషన్ బిల్డ్ చేయాలనుకుంటే వీఆర్ ఇన్స్టాలింగ్ ది ఎనీ వన్ ఆఫ్ ద ఐడి కదా, పైథాన్ ఐడి యూజ్ చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకొని వీఆర్ రైటింగ్ ద పైథాన్ కోడ్ సో దట్ యువర్ కంప్యూటర్ ఈజ్ అండర్స్టాండింగ్. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఏంటి, ఇప్పుడు డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి అంటే కంప్యూటర్స్ అన్నట్టే కదా, జస్ట్ ఇమాజిన్ కంప్యూటర్స్ అన్నట్టే కదా. సో అవి ఎలా అర్థం చేసుకుంటాయి? మీరు ఏదన్నా క్వారీ రాయాలన్నా, లేదా ఇన్ కేస్ మీరు ఏదన్నా డేటాని యాక్సెస్ చేసుకోవాలనుకున్నా, డేటాని స్టోర్ చేసుకోవాలనుకున్నా సరే మీకు ఒక లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. మనం ఎలా అయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ చేసుకుంటున్నామో ఫర్ ఇంప్లిమెంటింగ్ సమ్ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్, సో డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ టు డేటాబేసెస్ మధ్య కమ్యూనికేషన్ చేయాలన్నా సరే వీ రిక్వైర్డ్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ మనం ఏమంటాం? SQL. ఏంటి? SQL. ఇప్పుడు అర్థమవుతుంది SQL అంటే ఏంటి? ఇట్స్ అ లాంగ్వేజ్. DBMS అనేది సాఫ్ట్వేర్, డేటాబేస్ అనేది సర్వర్ లాగా అనమాట. సో ఈ డేటాబేస్ సర్వర్స్ కి DBMS కి మధ్య కమ్యూనికేషన్ చేసుకోవడానికి యూజ్ చేసే లాంగ్వేజ్ SQL. అయితే మార్కెట్ లో వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. ఓకే, బేస్డ్ ఆన్ ది డేటా టైప్. సో మనకి డేటా అనేది స్ట్రక్చర్ ఫార్మాట్ లో ఉందనుకోండి, వీ కెన్ గో హెడ్ విత్ ది రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. ఇఫ్ ఇన్ కేస్ డేటా అనేది స్ట్రక్చర్ ఫార్మాట్ లో లేదు, డేటా అనేది స్ట్రక్చర్ ఫార్మాట్ లో లేదు, ఇట్ మైట్ బి నాన్ స్ట్రక్చర్ ఫార్మాట్, అప్పుడు మనం యూజ్ చేసుకునేది నో రిలేషనల్ డేటాబేసెస్ అనమాట. అంటే రిలేషన్షిప్ ఉండదు, ఒకదానికి ఇంకొక దానికి మధ్య రిలేషన్షిప్ ఉండదు. మరి రిలేషన్షిప్ లేనప్పుడు యూజ్ చేస్తున్న లాంగ్వేజ్ ఏమంటారు? నో SQL. అర్థమైందా? నో SQL. SQL ఎందుకు? వాట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద SQL? Structured data. ఓకే, రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని మేనేజ్ చేసుకోవడం కోసం వీఆర్ యూజింగ్ ది SQL లాంగ్వేజ్. మరి నో రిలేషనల్ డేటాబేసెస్ కూడా ఉంటాయి కదా మార్కెట్ లో. సో వాటి మీద మనం వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం NoSQL లాంగ్వేజ్ యూజ్ చేసుకుంటా ఉంటాం అనమాట. NoSQL డేటాబేసెస్ కి వచ్చేసరికి MongoDB అని విన్నారు ఎప్పుడన్నా? MongoDB, కస్కాండ్రా అని విన్నారా? కస్కాండ్రా అని, ఇలాంటి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి. GraphQL అని చెప్పేసి, నెప్ట్యూన్ అని. ఓకే, చూడండి ఒకసారి. ఓకే, మనకి ఇవి NoSQL డేటాబేసెస్ లో వర్క్ అవుతా ఉంటాయి అన్నట్టు. అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్? అర్థమవుతుందా లేదా?
నో సీక్వల్ డేటాబేసెస్ అంటే ఇట్ ఈస్ నాట్ రిలేషనల్ డేటాబేసెస్. సో అక్కడ మనం నో సీక్వల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిలేషనల్ డేటాబేసెస్ మాత్రమే మనం సీక్వల్ యూజ్ చేసుకుంటా ఉంటాం. సో ఈ రిలేషనల్ డేటాబేసెస్ లో కూడా వీ హ్యావ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ డేటాబేసెస్ ఉన్నాయి. అందులో ఒకటి సీక్వల్ సర్వర్. సెకండ్ వన్ వచ్చేసి ఏంటి మై ఎస్క్యూఎల్. ఇంకోటి ఏంటిది పోస్ట్ గ్రే సీక్వల్. ఇలా చాలా ఉన్నాయి అన్నట్టు. మై సీక్వల్, పోస్ట్ గ్రే సీక్వల్ చాలా ఉన్నాయి. అర్థమైతే నేను చెప్పిన పాయింట్స్. అయితే లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసిన పాయింట్ ఏంటన్నా, మీరు సీక్వల్ సర్వర్ డెవలపర్ ని డౌన్లోడ్ చేశారు, అంటే సర్వర్ ని ఇన్స్టాలేషన్ చేశారు. అట్ ద సేమ్ టైం ఆ సీక్వల్ సర్వర్ వర్క్ అవడం కోసం ఒక డేటాబేస్ SSMS ని కూడా, సీక్వల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోని కూడా ఇన్స్టాలేషన్ చేశారు లాస్ట్ క్లాస్ లో. ఓకే, దట్ ఈస్ అ సీక్వల్ సర్వర్ మీద వర్క్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ సీక్వల్ సర్వర్ డేటాబేస్ సర్వర్ ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, SSMS ని కూడా ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ మీకు సీక్వల్ సర్వర్ మీద కాంప్లికేషన్స్ వచ్చినాయి, లేదా మీరు ఇంకొక డేటాబేస్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నారు, ఓకే, యూ వాంట్ ఇన్వెస్టిగేట్ ఆర్ యూ వాంట్ ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ టువర్డ్స్ ఎనీ అదర్ సీక్వల్ సర్వర్ కాకుండా ఇంకేదన్నా సర్వర్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు మనకి సెకండ్ ఆప్షన్ గా మనకి మై సీక్వల్ ఉంటుంది, థర్డ్ ఆప్షన్ మనకి పోస్ట్ గ్రే సీక్వల్ ఉంటుంది. సో సేమ్ మై సీక్వల్ లో కూడా మై సీక్వల్ సర్వర్ ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి, మై సీక్వల్ వర్క్ బెంచ్ అని ఒకటి ఉంటుంది, అదో సేమ్ లైక్ SSMS లాగా. ఓకే, మీరు ఎక్స్ప్లోర్ చేయండి, అర్థమైందా. తర్వాత మనకి పోస్ట్ గ్రే సీక్వల్ ఉంటుంది, పోస్ట్ గ్రే సీక్వల్ సర్వర్ ని ఇన్స్టాలేషన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం పీజీ అడ్మిన్ అని ఒకటి ఉంటుంది అన్నట్టు, పీజీ అడ్మిన్. సో అది ఎలా వర్క్ చేస్తుందంటే మనకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాగా. అర్థమైతే నేను చెప్పిన పాయింట్స్. సో డిపెండ్స్ అపాన్ ది డేటాబేస్ సర్వర్ we have appropriated database management system as well as that particular server అన్నట్టు. అంటే మళ్ళీ ఈ సర్వర్ లో కూడా డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. మీరు ఏ వర్షన్ ఇన్స్టలేషన్ చేసుకుంటున్నారు దానికి సపోర్ట్ చేసే మేనేజ్మెంట్ స్టూడియోనే మీరు ఇన్స్టలేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్థమైందా. అంతేగాని మనం ఒక సర్వర్ని ఇన్స్టలేషన్ చేసినాం, దానికి సపోర్ట్ చేయని డేటాబేస్ మేనేజ్మెంట్ స్టూడియోని ఇన్స్టలేషన్ చేసుకొని ఆ రెండింటి మధ్య కనెక్టివిటీ అనేది ఫామ్ చేయడం కొంచెం కష్టం. అర్థమవుతుందా. ఇంకా ఏముంటాయి అంటే మీరు ఏ డేటాబేస్ అయినా ఇన్స్టలేషన్ చేసుకోండి, ఏ డేటాబేస్ సర్వర్ అయినా మీరు యూజ్ చేసుకోండి, కామన్ గా కూడా కొన్ని ఉంటాయి అనమాట. కామన్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ అంటే మీరు సీక్వల్ సర్వర్ యూజ్ చేసుకోండి, మై సీక్వల్ యూజ్ చేసుకోండి, పోస్ట్ గ్రే సీక్వల్ డేటాబేస్ సర్వర్ యూజ్ చేసుకోండి. వీటన్నిటికి కూడా సపోర్ట్ చేసే కామన్ మేనేజ్మెంట్ స్టూడియో, డేటాబేస్ మేనేజ్మెంట్ స్టూడియోస్ కూడా ఉంటాయి. దాన్ని కూడా మీరు వర్క్ చేసుకోవచ్చు. ఎండ్ ఆఫ్ ద డే మన గోల్ ఏంటి, మన సిస్టమ్ నుండి డేటాబేస్ సర్వర్స్ కి కనెక్ట్ అయ్యి డేటాని పుల్ చేసుకోవడం కానీ, లేదా అంటే పంపించుకోవడం కానీ, అంటే మేనేజ్ చేయడం కానీ, డేటాను స్టోర్ చేసుకోవడం కానీ, టేబుల్స్ క్రియేట్ చేసుకోవడం కానీ, డేటాబేసెస్ క్రియేట్ చేసుకోవడం కానీ, ఈ ఆపరేషన్స్ అన్ని మీరు ఎలా చేసినా కూడా వర్క్ అవుతుందంటే ఇట్స్ ఫెయిర్ ఎనఫ్ కదా. అంటే మీరు సీక్వల్ సర్వర్ యూజ్ చేస్తున్నారు కాబట్టి సీక్వల్ సర్వర్ మేనేజ్మెంట్ స్టూడియోనే యూజ్ చేయాలని రూల్ ఏం లేదు. అర్థమవుతుందా. సో దానికి సపోర్ట్ చేసే ఏదైనా సరే యూ కెన్ యూజ్ ఇట్. అర్థమైందా నేను చెప్పిన పాయింట్స్ క్లియర్ కదా. సో ఇప్పుడు మనం పోస్ట్ గ్రే సీక్వల్ ని చూద్దాం. అది కొంచెం సింపుల్ గా ఉంటుంది అనమాట, కనెక్టివిటీ ఫార్మాట్ లో కానీ ఏదైనా సరే చాలా సింపుల్ గా ఉంటుంది. ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఒకవేళ మీరు ఆల్రెడీ సీక్వల్ సర్వర్ ని ఇన్స్టలేషన్ చేసుకొని డెవలపర్ యూజ్ చేసుకుంటే యూ కెన్ యూజ్ దట్ వన్ ఓన్లీ. ఓకే, లేదా పోస్ట్ గ్రే సీక్వల్ ఉంటుంది, పోస్ట్ గ్రే సీక్వల్ ప్యాకేజ్, పోస్ట్ గ్రే సీక్వల్ ని కూడా డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోండి. సో బెటర్ రెండు మూడు కైండ్ ఆఫ్ 2-3 కైండ్ ఆఫ్ డేటాబేస్ సర్వర్స్ ఉంటే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యూ టు ఎక్స్ప్లోర్ యువర్ సెల్ఫ్ ఇన్ డిఫరెంట్ డేటాబేసెస్. అడుగుతారు, ఎప్పుడు ఒకటే యూజ్ చేయం. రియల్ టైంలో మీరు ఒక ప్రాజెక్ట్ లో ఒక డేటాబేస్ యూజ్ చేస్తారు, మేబీ ఇంకో ప్రాజెక్ట్ చేంజ్ అయితే అక్కడ వేరే డేటాబేస్ ఉండొచ్చు, బట్ ఓవరాల్ కాన్సెప్ట్ ఇస్ సేమ్. బట్ the way you are using and the application, the tools are what you are using, it might be different. ఒకసారి మీరు పైథాన్ యూజ్ చేసుకుంటారు, ఇంకోసారి జావా యూజ్ చేసుకోవచ్చు సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ కి. ఓకే, ఒకసారి మీరు యాంగులర్ యూజ్ చేసుకోవచ్చు, ఒకసారి రియాక్ట్ యూజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుందా. లేదా ఒకసారి మీరు సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ మనం ఒక్కోసారి ట్యాబ్లు యూజ్ చేసుకోవచ్చు, లేదా పవర్ బిఐ యూజ్ చేసుకోవచ్చు. కాంపిటీషన్ ఉంటుంది, టూ డిఫరెంట్. ఇప్పుడు ఒక్కోసారి మనం AWS యూజ్ చేస్తాం క్లౌడ్ గా, ఇంకొకసారి Azure యూజ్ చేయాల్సి వచ్చింది. వీటిని మనం టెక్నికల్ స్టాక్ అంటాం. ఒక ప్రాజెక్ట్ లో ఈ టెక్నికల్ స్టాక్ ఉన్నప్పుడు దాని కాంపిటేషన్ కైండ్ ఆఫ్ కాంపిటేటర్స్ ఉంటాయి కదా, కాంపిటేటర్
టెక్నికల్ స్టాక్ ని యాడ్ చేసుకోకండి. అంటే మీకు మీ రెజ్యూమేలో మీరు ఒక 2 ప్రాజెక్ట్స్ పెట్టారు. ప్రాజెక్ట్ 1 లో కొన్ని టెక్నికల్ స్టాక్ పెట్టారు, ప్రాజెక్ట్ 2 లో కొన్ని టెక్నికల్ స్టాక్ పెట్టారు, అంతవరకు బాగుంది. కానీ ప్రాజెక్ట్ 1 లోనే పెట్టిన టెక్నికల్ స్టాక్ లో సేమ్ వర్క్ చేసే 2 డిఫరెంట్ టూల్స్ ని పెట్టద్దు, యూజ్ చేయొద్దు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక క్లౌడ్ యూజ్ చేస్తున్నారు, ప్రాజెక్ట్ 1 లో అజూర్ క్లౌడ్ యూజ్ చేస్తున్నారు. మీరు ఏం చేశారంటే అజూర్ క్లౌడ్ యూజ్ చేస్తున్నారు, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ యూజ్ చేస్తున్నారు అని చెప్పారు ఒకటే ప్రాజెక్ట్ లో. అక్కడ మీకు ఇంటర్వ్యూ ఫేస్ చేసేటప్పుడు లాట్ ఆఫ్ క్వశ్చన్స్ యూజ్ చేయొచ్చు. ఒకటే ప్రాజెక్ట్ లో 2-3 కాదు, 4 కూడా యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని క్లౌడ్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. బట్ వాటిని మనం హ్యాండిల్ చేసే, ఆ క్వశ్చన్స్ మనం హ్యాండిల్ చేసే సత్తా మన దగ్గర ఉందా లేదా అనేది ఇంపార్టెంట్. ఎందుకు మీరు 2 క్లౌడ్స్ యూజ్ చేశారు ఎట్ ఏ టైం, ఒకటే ప్రాజెక్ట్ లో 2 క్లౌడ్స్ ఎందుకు యూజ్ చేశారు అని అడుగుతారు. వాటికి ఆన్సర్ చెప్పగలిగారంటే నో ప్రాబ్లం, ఆన్సర్ చెప్పలేదంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ నెగిటివ్ ఆన్సర్స్ వస్తాయి అన్నట్టు. అందుకనే యాజ్ మచ్ ఆఫ్ యాజ్ పాసిబుల్ మీరు ఏదైతే ప్రాజెక్ట్ చేశారో ఆ ప్రాజెక్ట్ లో కాంపిటేటర్ గా ఉన్న టూల్స్ ని, టెక్నికల్ స్టాక్ ని యాడ్ చేసుకోకండి. ఓన్లీ సింగిల్ టెక్నికల్ స్టాక్ నో. ఏంట్రా చెప్పు, డౌటా? అర్థమైందా నేను చెప్పిన పాయింట్? ఒక ప్రాజెక్ట్ లో కొన్ని టెక్నికల్ స్టాక్ ఏదైతే యూజ్ చేశారో మళ్ళీ అదే ప్రాజెక్ట్ లో దాని కాంపిటేటర్ రిలేటెడ్ టెక్నికల్ స్టాక్స్ ని యూజ్ చేయకండి. కావాలంటే ఇంకో ప్రాజెక్ట్ లో యూజ్ చేసుకోండి. ఇంకో ప్రాజెక్ట్ లో మళ్ళీ సేమ్ వేరే టెక్నికల్ స్టాక్ పెట్టుకోండి, దాని కాంపిటేటర్ టెక్నికల్ స్టాక్ ఇంకొక ప్రాజెక్ట్ చేయండి. అప్పుడు ఏమైందంటే మీరు 2 ప్రాజెక్ట్ చేశారు, 2 డిఫరెంట్ ఎన్విరాన్మెంట్స్ లో చేశారు కాబట్టి యూ మైట్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ ఎక్స్పోజర్ ఇన్ డిఫరెంట్ టూల్స్ అన్నట్టు. అర్థమైందా? క్లియర్ కదా? ఓకే, లేదు నాకు అట్లా ఇష్టం లేదు, నేను 2 డిఫరెంట్ నేను ఏడబ్ల్యూఎస్ ఇంట్రెస్ట్ లేదు నాకు, నేను ఓన్లీ అజూర్ మీదే వర్క్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు ఏం చేయాలంటే మీరు 2 ప్రాజెక్ట్స్ కూడా అజూర్ రిలేటెడ్ సర్వీసెస్ ని యూజ్ చేసుకునేటట్టు పెట్టుకోవాలి. లేదు మీరు అజూర్ ఇంట్రెస్ట్ లేదు, మీకు ఏడబ్ల్యూఎస్ ఇంట్రెస్ట్ ఉంది, సో యూ షుడ్ యూజ్ ది క్లౌడ్ ఈజ్ ఏడబ్ల్యూఎస్. క్లియర్ కదా నేను చెప్పిన పాయింట్స్? ఇదొక టిప్ ఫర్ యూ వెన్ యూఆర్ మెయింటైనింగ్ యువర్ రెజ్యూమే ఇన్ ప్రాపర్ ఫార్మాట్. క్లియర్ కదా? నెక్స్ట్, ఇప్పుడు మీకు పోస్ట్ గ్రే సీక్వెల్ ని మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకుందాం. సో ఓపెన్ చేయండి అన్న మీ ల్యాప్టాప్స్ ని. postgresql.org కనిపించట్లేదా? ఓకే, డౌన్లోడ్ ది ఇన్స్టాలర్. ఇక్కడ మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. postgresql వర్షన్, ఎంత ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క కెపాసిటీ ఎంత, ఇవన్నీ మనకి ఇవన్నీ ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే డౌన్లోడ్ ది ఇన్స్టాలర్ అని ఉందనుకోండి, దీన్ని క్లిక్ చేసి మీకు ఏది నచ్చితే అది ఇన్స్టలేషన్ చేసుకోండి. postgresql వర్షన్ ఇది లైనెక్స్ రిలేటెడ్, ఇది వచ్చేసి లైనెక్స్ లో 8632 ప్రాసెసర్ కి సంబంధించింది. ఇది మ్యాక్ ఓఎస్, ఇది వచ్చేసి విండోస్. సో మీరు వీటిని డౌన్లోడ్ చేసుకోవాలి. విండోస్ కదా, విండోస్ కి రిలవెంట్ ఉన్న ఏదన్నా ఒక సాఫ్ట్వేర్ ని డౌన్లోడ్ చేసుకుంటే యాక్చువల్ గా బెనిఫిట్ ఏంటంటే ఇందులో మీరు ప్యాకేజ్ లాగా డౌన్లోడ్ అవుతుంది అనమాట. సపరేట్ గా మనం పీజీ అడ్మిన్ ఇన్స్టలేషన్ చేయాల్సిన అవసరం లేదు. దీన్ని డౌన్లోడ్ చేస్తే ఆటోమేటికల్ గా పీజీ అడ్మిన్ కూడా డౌన్లోడ్ అయిపోద్ది బ్యాక్ ఎండ్ లో. అర్థమైందా? సో చేయండి ఇప్పుడు. మీరు యూజ్ చేసే కంప్యూటర్ యొక్క ప్రాసెసర్ x86-64 ఉంటే ఇది, మీరు x86-32 ఉందనుకోండి ఇవేం సపోర్ట్ చేయవు. సో మీరు ఒకసారి మీ హార్డ్వేర్ ని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఒకవేళ మీది x86-32 అనుకోండి, సో ప్రజెంట్ న్యూ ల్యాప్టాప్స్ అన్ని x86-64 ఉంటాయి, సపోర్ట్ చేస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ యూజింగ్ ఇన్ ఓల్డర్ వర్షన్స్, దెన్ వీ హ్యావ్ టు యూస్ ది అప్రోప్రియేటెడ్, యూ హ్యావ్ టు డౌన్లోడ్ ది అప్రోప్రియేటెడ్ వర్షన్. ఇట్స్ డిపెండ్స్ అపాన్ యువర్ హార్డ్వేర్. సపోర్ట్ చేస్తే నో ప్రాబ్లం, సపోర్ట్ చేయకపోతే అర్థమవుతుందమ్మా ఎవ్రీవన్? Yes, sir. డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ చేయండి.
సో ఇన్స్టలేషన్ చేసిన తర్వాత పీజీ అడ్మిన్ అని టైప్ చేయండి. పీజీ అడ్మిన్ అంటే ఇది మన డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నట్టు. ఓకే, మనం ఇప్పుడు ఎస్ఎస్ఎంఎస్ ని ఇన్స్టలేషన్ చేసినాం కదా మన ల్యాప్టాప్ లో, అలా పనిచేస్తుంది అనమాట పీజీ అడ్మిన్ అనేది. సో ఇది ఇలా ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈజ్ మేనేజ్మెంట్ టూల్ ఫర్ పోస్ట్గ్రెస్ ఈక్వల్. దిస్ ఈజ్ వాట్ ఇట్స్ అ మేనేజ్మెంట్ టూల్స్. అదే కదా డిబిఎంఎస్. ఇది డిబిఎంఎస్ అనమాట. దేని పర్పస్ కి ఇది? పోస్ట్గ్రెస్ ఈక్వల్ మీద వర్క్ చేసుకోవాలనుకున్నప్పుడు యూజ్ చేసుకునే డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో కంపెనీస్ లో బాగా ఎక్కువగా యూజ్ చేసేది ఈ 3 డేటాబేసెస్ ఎక్కువ యూజ్ చేస్తారు: సీక్వల్ సర్వర్, పోస్ట్గ్రెస్ ఈక్వల్, మై సీక్వల్. వెయిటింగ్ ఫర్ ఫిజీ అడ్మిన్ 4 టు స్టార్ట్. ఇది చేయండి మరి. అది తేలేదులే బాక్స్, ఇప్పుడు కాదులే, తేలేదుగా అంటున్నా. సో పాస్వర్డ్ వచ్చేసరికి మీరు ఇన్స్టలేషన్ చేసేటప్పుడు అడుగుతుంది పాస్వర్డ్. ఆ పాస్వర్డ్ ను గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ గుర్తు లేకపోతే మీరు ఏం చేసేది ఏం లేదు. ఓకే, ఒకసారి ఇక్కడ చూడండి నాన్న. ఇక్కడ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ఎక్స్ప్లోరర్ అని ఉంది కదా, ఇది రికార్డ్ అవుతుంది కదా, ఈ క్లాస్ రికార్డ్ అవుతుంది కదా. ఆన్లైన్ ఉన్న వాళ్ళు ఒకసారి చెప్పండి నాన్న, రికార్డ్ అవుతుందా క్లాస్? ఎస్ సార్. ఓకే, ఎస్ సార్. ఒకసారి ఈ Yes. సాఫ్ట్వేర్ ని ఎక్స్ప్లోర్ చేయండి. అరే ఏంటిరా చెప్పు, ఏమైనా అర్థం కాలేదా? ఆ, ఎందుకు అటు ఇటు తిరుగుతున్నావు? ఆ? తర్వాత చూసుకో. ఉం? మనం చెప్పినాం, జస్ట్ దాన్ని నోట్స్ చేసుకుని ఒకవేళ ఈ టైంలో కుదరలేదు ఇన్స్టలేషన్ చేయడం, కొంచెం ఈ టైంలో ఎట్ ఏ టైం క్లాస్ వినాల్సి వస్తుంది, ఎట్ ఏ టైం ఇన్స్టలేషన్ చేయాల్సి వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని ఏం చేస్తారు, నోట్స్ లో రాసుకోండి. అయిపోయిన తర్వాత డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసుకోండి. ప్రాబ్లమ్స్ వస్తే రెక్టిఫై చేసుకోవాలి. హలో, 8:30 స్టార్ట్ అయింది. ఉం. సరే మరి. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది నాన్న. అయితే సర్వర్స్ మీ సిస్టమ్ ఎన్ని సర్వర్స్ అయినా ఉండొచ్చు. యూ మైట్ బి ఇన్స్టాల్ మల్టిపుల్ సర్వర్స్. అయితే ఇక్కడ మనకి ఎన్ని సర్వర్స్ అయినా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మన క్లిక్ రైట్ ఇక్కడ క్లిక్ చేశారనుకోండి, యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కనెక్టింగ్ ఓన్లీ 1 సర్వర్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే దీన్ని పోస్ట్గ్రెస్ ఈక్వల్ 18 అనే సర్వర్ ని ఆల్రెడీ ఇన్స్టలేషన్ చేసినాం కాబట్టి డిస్కనెక్ట్ ఫ్రమ్ ఆల్ ద సర్వర్స్. ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నా, నేను డిస్కనెక్ట్ చేసిన. ఇప్పుడు కనిపిస్తున్నాయా? డోంట్ సేవ్. ఓకే, ఇట్లా ఇట్లా ఓపెన్ అవుతుంది, మీది ఫ్రెష్గా ఇట్లా ఉంటుంది అన్నట్టు. అయితే ఇప్పుడు ఏమైనా సర్వర్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఏం చేస్తారు, డిస్కనెక్ట్ ఫ్రమ్ సర్వర్, రిమూవ్ ద సర్వర్. ఓకే,
మీది ఇట్లా కనిపిస్తుంది నాన్న. ఉం? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సర్వర్ని కనెక్ట్ చేసుకోవాలి. ఈ సర్వర్ మీద క్లిక్ చేసేసి తీసేసాను దాన్ని. సర్వర్ పోస్ట్ ట్రే పోస్ట్ SQL లోకల్ హోస్ట్ పాస్వర్డ్ 2 3 మీకు కనిపిస్తుంది. ఎందుకంటే మీరు పోస్ట్ SQL ని డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసేటప్పుడే ఇది సెట్ చేస్తారు. నేను ఏం చేసిన అంటే ఇప్పుడు అన్రిజిస్టర్ చేసేసిన మళ్ళీ. సో మళ్ళీ మనం క్రియేట్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకే ఉంటుంది. అంటే మనం పీజీ అడ్మిన్ ఉందనుకోండి, SQL సర్వర్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయితే మళ్ళీ రిజిస్టర్ చేసుకోవాలి. మంచి అనేబుల్ టు కనెక్ట్ ది సర్వర్. ఇప్పుడు జోల పని చేసినాం మనం. ఓకే, కనెక్షన్స్ nuance ఇన్స్టలేషన్ చేశారా? చేయండి, ఈ లోపల ఇన్స్టలేషన్ చేయండి. ఉమ్. ఒకసారి లోపల ఇక్కడ ఇట్లా ఇట్లా కనిపిస్తుంది అన్న. ఇప్పుడు ఆల్రెడీ డిస్కనెక్ట్ అయి ఉంది. ఓకే, ఈ సర్వర్ మనం కనెక్ట్ చేయాలంటే జస్ట్ డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ ఏం అడుగుతుంది, మనల్ని పాస్వర్డ్ ఎంటర్ చేయండి అని అడుగుతుంది. సో మీరు డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసేటప్పుడే మీరు ఒక పాస్వర్డ్ సెట్ చేసి ఉంచుతారు. ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేయాలన్నమాట. ఒకవేళ ఎప్పుడు మనం సేవ్ ఉంచుకోవాలనుకున్నప్పుడు సేవ్ పాస్వర్డ్ కొట్టేసి క్లిక్ చేశారనుకోండి, ఇట్లా మనకి కనెక్ట్ అయిపోయింది. ఓకే, మనం సర్వర్ని కనెక్ట్ చేసినాం. అయితే కనెక్ట్ చేసిన తర్వాత ఇందులో డిఫాల్ట్గా కొన్ని డేటాబేసెస్ ఉన్నాయి కదా. ఇక్కడ ఉండే పోస్ట్ బేస్ అని ఉంది కదా, పోస్ట్ బేస్
ఈ డిఫాల్ట్ గా పోస్ట్ గ్రెస్ డేటాబేస్ ఉంటుంది. అండ్ ఇంకా మనం ఏం క్రియేట్ చేయాలనుకున్నా సరే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. డిఫాల్ట్ గా పోస్ట్ గ్రెస్ డేటాబేస్ ఉంటుంది. మనం ఏం క్రియేట్ చేయాలనుకున్న, ఏ డేటాబేస్ క్రియేట్ చేసుకోవాలనుకున్నా సరే యూ కెన్ క్రియేట్ విత్ ఇన్ దిస్ పర్టికులర్ డేటాబేసెస్. ఒకటి డిఫాల్ట్, ఇది డిఫాల్ట్ డేటాబేస్. ఇక్కడ మనం ఇంకొక డేటాబేస్ క్రియేట్ చేస్తే ఇక్కడ డిస్ప్లే అవుతా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలేజ్ డేటాబేస్ మనం క్రియేట్ చేసిన మన క్రియేట్ చేసిన అనుకుందాం. ఈ డేటాబేస్ లో కొన్ని ఉన్నాయి చూడండి, క్యాస్ట్, క్యాటలాగ్, ఈవెంట్ ట్రిగ్గర్స్, ఎక్స్టెన్షన్స్, ఫారెన్ డేటా ర్యాపర్స్, లాంగ్వేజ్, పబ్లికేషన్, స్కీమాస్, ఇవన్నిటిని పక్కన పెట్టేద్దాం. మీరు స్కీమా మీద చూడండి. ఈ స్కీమాలో ఉంటుంది అనమాట, అంటే డేటాబేస్ ఎలా స్ట్రక్చరల్ గా ఉంది, ఎలా రిలేషన్షిప్ ఉందన్నది ఈ స్కీమా మీద ఉంటుంది అన్నట్టు. ఈ స్కీమాలో మనకి చాలా థింగ్స్ ఉన్నాయి. మళ్ళీ అగైన్ అందులో మనకి ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి టేబుల్స్. సో మనం టేబుల్స్ అంటే మనం అక్కడే డేటాని మనం టేబులర్ ఫార్మాట్ గా స్టోర్ చేసుకుంటాం. అర్థమవుతుందా? సో ఇలా ఒక డేటాబేస్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటే ఆ టేబుల్స్ ఎక్కడ ఉన్నాయి అంటే డేటాబేస్లోకి వెళ్ళిన తర్వాత స్కీమాలోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ టేబుల్స్లోకి వెళ్తే యూ కెన్ సీ యువర్ టేబుల్స్. హైరార్కీ అర్థమైందా? అంటే టేబుల్స్ ఎక్కడ ఉన్నాయో చూడాలి అంటే డేటాబేస్ లో మీకు హైరార్కీ అర్థమైంది కదా. ఫస్ట్ డేటాబేస్ సర్వర్ని కనెక్ట్ అవ్వాలి, ఆ తర్వాత మనం డేటాబేస్ లోకి వెళ్ళాలి. సో డేటాబేస్ లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ స్కీమాలోకి వెళ్ళి స్కీమాలో టేబుల్స్ ఉంటాయి అన్నమాట. సో ఒక డేటాబేస్ సర్వర్లో ఎన్ని డేటాబేస్లు ఉండొచ్చు, ఎన్ని అయినా ఉండొచ్చు. యాజ్ ఆఫ్ నా మనకి 2 డేటాబేసెస్ ఉన్నాయి. బట్ ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు క్రియేట్ 1 more డేటాబేస్ యూ కెన్ క్రియేట్ అనమాట. అర్థమైందా లేదా? ఇస్ ఇట్ క్లియర్? అయితే మాన్యువల్ గా ఇఫ్ ఇన్ కేస్ మీరు డేటాబేస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు, సో మనం ఎస్క్యూఎల్ నాలెడ్జ్ మనకు లేదు. సో మన ఇక్కడికి వచ్చేసి క్రియేట్ ఉందా, క్రియేట్ డేటాబేస్ అని అంటే ఇక్కడ అడుగుతుంది అనమాట. ఏంటి ఏం పేరు పెట్టాలి మీ డేటాబేస్ ఏదైతే నేమ్. ఇక్కడ మనం మాన్యువల్ గా క్రియేట్ చేస్తున్నాం, వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ ఎస్క్యూఎల్ లాంగ్వేజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను మై శాంపుల్ డిబి, ఓకే, మై శాంపుల్ డిబి. ఓనర్ అంటే ఏంటంటే ఓనర్ పోస్ట్ గ్రేస్ ఇన్స్టలేషన్ చేసుకునేటప్పుడు. సో సేవ్ చేసేసేయండి. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తుందా ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి? 3 డేటాబేస్ ఉన్నాయి. సో ఈ విధంగా మనం యూ కెన్ క్రియేట్ ది మల్టిపుల్ డేటాబేసెస్. ఒకటేంటి ఆప్షన్, ఆబ్జెక్ట్లోకి వెళ్ళేసి యూ కెన్ క్రియేట్ ద డేటాబేస్. లేదు అలా కాదు, ఎస్క్యూఎల్లోకి వెళ్ళేసి ఇక్కడ కూడా మనం డేటాబేస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి డేటాబేస్ మీద క్లిక్ చేసి డేటాబేస్ అని మాన్యువల్గా ఇచ్చినప్పుడు క్రియేట్ అయిపోయింది కదా డేటాబేస్, దానికి సంబంధించిన క్వారీ అనమాట. ఇది ఆటోమేటికల్ గా జనరేట్ అయిపోయింది. క్రియేట్ డేటాబేస్ నేమ్ విత్ ఓనర్ ఈస్ పోస్ట్ గ్రేస్ ఎన్కోడింగ్ UTF-8 ఇంగ్లీష్ ఇండియా 1252 ఇంగ్లీష్ ఇండియా 1252 అండ్ ప్రొవైడరు ఏదో పీజీ డిఫాల్ట్ అని ఉంది. టేబుల్ స్పేస్ వచ్చేసి కనెక్షన్ లిమిట్ వచ్చేసి -1 అండ్ ఈజ్ టెంప్లేట్ ఈస్ ఫాల్స్ ఏదో ఇలా క్రియేట్ అయిపోయింది. ఇలా కాదు, నేను క్వారీ యూజ్ చేసుకొని అంటే మన ఆబ్జెక్ట్ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ యూజ్ చేసి మనం డేటాబేస్ ని క్రియేట్ చేసినాం. అలా కాకుండా మనం ఇప్పుడు ఏం చేద్దామంటే క్వారీ యూజ్ చేసి క్రియేట్ చేయడానికి ట్రై చేయాలి. క్వారీ యూజ్ చేసి క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సింపుల్ గా మనం ఏం చేయాలి, జస్ట్ క్రియేట్ డేటాబేస్ నేమ్. క్వారీ టూల్స్, ఇక్కడ క్వారీ టూల్స్ మీద వెళ్ళారనుకోండి, క్వారీ టూల్స్ మీదకి వెళ్తే ఇక్కడ మీరు క్వారీ రాయొచ్చు, క్వారీ రాసి ఎగ్జిక్యూషన్ చేయొచ్చు. అంటే మీరు ఇప్పుడు ఎస్క్యూఎల్ లాంగ్వేజ్ యూజ్ చేసుకొని మీరు డేటాబేస్ ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. సో అప్పుడు ఏం చేస్తామంటే, సో కమాండ్ ఏంటో కమాండ్స్ తెలియాలి మనకి. సో ఫస్ట్ ఏంటిది, క్రియేట్ డేటాబేస్ నేమ్ చెప్పండి, మీ ఇష్టం వచ్చిన నేమ్. సో SQL DB
శాంపుల్ డిబి శాంపుల్ సెమీకోలన్ రన్ చేశారనుకోండి, ఇక్కడ మనకి ఏమొస్తుంది? క్వరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చిందా లేదా? ఇక్కడ క్వరీ రిటర్న్ సక్సెస్ఫుల్లీ ఇన్ 1 సెకండ్ మిల్లీ సెకండ్స్ అనమాట. 1 సెకండ్ లో మళ్ళీ 136 మిల్లీ సెకండ్స్ పెట్టింది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవడానికి. అయితే ఇక్కడ మనకి ఎన్ని డేటాబేస్ కనిపిస్తున్నాయి? 3 కనిపిస్తున్నాయి. నేనేం చెప్పాను ఆల్రెడీ, నేను డేటాబేస్ క్రియేట్ చేశా కదా దీని ద్వారా, ఈ కమాండ్ యూజ్ చేసి క్రియేట్ చేశా కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ 3 కనిపిస్తున్నాయి. యాక్చువల్గా ఉండాల్సిన 4, ఇంకా మనకి 3 కనిపిస్తున్నాయి. అప్పుడు ఏం చేయాలి మరి? అప్పుడు ఏం చేయాలంటే రీఫ్రెష్ చేయాలి. F5 ఉంది కదా, రీఫ్రెష్ చేశారనుకోండి మనకి 4 కనిపిస్తున్నాయా? మన క్వరీ ఎగ్జిక్యూట్ అయింది కానీ ఇక్కడ రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. రిఫ్లెక్ట్ అవ్వటంత మాత్రాన అది ఫెయిల్ అయినట్టు కాదు. రీఫ్రెష్ చేస్తే మనకు అక్కడ కనిపిస్తుంది. అర్థమైందా నాన్న? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిందా ఒక డేటాబేస్ని ఎలా క్రియేట్ చేయాలి? సో యూజింగ్ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఆర్ ఎల్స్ మనం క్వరీ త్రూ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఈవెన్ టేబుల్స్ ని కూడా మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ని యూజ్ చేసుకొని క్రియేట్ చేసుకోవచ్చు. మీన్ వేల్ గా మనం SQL ని యూజ్ చేసుకుని కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మై శాంపుల్ DBలో ఉంది. ఇప్పుడు మనకి ఎన్ని డేటాబేసెస్ ఉన్నాయి మనకు చూడాలి. ఐ వాంట్ టు సీ ఆల్ ద డేటాబేసెస్. సింపుల్ గా మనం అన్నిటిని ఇలా పెట్టేద్దాం. అయితే ఇది మనం క్రియేట్ చేసింది క్వరీ యూజ్ చేసుకొని. ఓకే, సో ఇప్పుడు నేను ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలి. ఈ డేటాబేస్ కనెక్ట్ అవ్వాలనుకున్నప్పుడు క్వరీ టూల్ ఇచ్చేసాం అనుకోండి, ఇక్కడ టాప్ లో మనకి ఏం కనిపిస్తుంది? SQL DB శాంపుల్ పోస్ట్గ్రేస్ @ ఓకే, ఇది ఏమి ఇండికేషన్ చేస్తుందంటే మీరు ఏ డేటాబేస్ కనెక్ట్ అయ్యారో చెప్తుంది. ఓకే, మనం రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ మనం క్వరీ టూల్ ను ఓపెన్ చేసినాం. ఇక్కడ యూజ్ చేసినప్పుడు ఆటోమేటికల్ గా ఇలా ఓపెన్ అయింది అనమాట. ఒకసారి ఇది చూడండి. ఇక్కడ చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? శాంపుల్ DB -postgres @postgres SQL స్పేస్ 18 అని కనిపిస్తుంది. సో మనం ఏ డేటాబేస్ కనెక్ట్ చేసుకోవాలి, ఏ డేటాబేస్ లో మనం కనెక్ట్ అయ్యానో మనకు తెలియదు అనుకున్నప్పుడు మనం వెళ్ళి చూడాల్సింది ఇక్కడ నాన్న. లేదు మీరు మీ స్పెసిఫిక్ డేటాబేస్ ని కనెక్ట్ అవ్వాలి. ఓకే, న్యూ కనెక్షన్, ఇంకొక సర్వర్ క్రియేట్ అవుతుంది. Postgres SQL సర్వర్ అనమాట ఇది. Postgres SQL 18 ఈజ్ అవర్ సర్వర్. ఇంకో కొత్త కనెక్షన్ క్రియేట్ అవుతుంది. మనకు వద్దు, అవసరం లేదు. ఒక కనెక్షన్ ఇస్ ఎనఫ్. మీకు ఒక డేటాబేస్ ని క్రియేట్ చేసి ఆ డేటాబేస్ లో మనం టేబుల్స్ ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఆ స్పెసిఫిక్ డేటాబేస్ ని రైట్ క్లిక్ ఇచ్చేసి క్వరీ టూల్ ఓపెన్ చేయాలి. అంతేగాని డైరెక్ట్ గా ఓపెన్ చేయదు కాదు. ఓకే, మీరు క్రియేట్ చేశారనుకోండి, డిఫాల్ట్ డేటాబేస్ ఉంటుంది కదా, డిఫాల్ట్ డేటాబేస్ లోకి వెళ్ళి స్టోర్ అవుతూ ఉంటాయి. మీరేమనుకుంటారంటే మీరు ఒక డేటాబేస్ క్రియేట్ చేశారు, అందులో మీరు టేబుల్స్ క్రియేట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఆ డేటాబేస్ లో స్టోర్ చేసుకోకుండా, సేవ్ అవ్వకోకుండా అవి డిఫాల్ట్ డేటాబేస్ లో ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్న డేటాబేస్ లోకి వెళ్ళి స్టోర్ అవుతా ఉంటే మనకు కనిపించదు. అవుట్పుట్ కనిపించేసరికి మనం ఏమైనా మిస్టేక్ చేస్తామని అనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అర్థమైంది కదా? ప్రాబ్లం ఏంటంటే మనం ఒక డేటాబేస్ సర్వర్ కి కనెక్ట్ అయిన తర్వాత అందులో మల్టిపుల్ డేటాబేసెస్ ఉంటాయి కాబట్టి మనం ఏ డేటాబేస్ మీద అయితే వర్క్ చేయాలో అనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనం దాన్ని సెలెక్ట్ చేసుకుని అక్కడ క్వరీస్ రాస్తే అప్పుడు ఆ డేటాబేస్ లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి, డిఫాల్ట్కి వెళ్ళి స్టోర్ అవ్వకోకుండా. క్లియరా నాన్న? అర్థమైందా? ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే క్రియేట్, ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేసి క్రియేట్ స్కీమా. క్రియేట్ స్కీమా అంటే టేబుల్ క్రియేట్ చేసుకుంటున్నాం మనం. టేబుల్ కాదు, క్రియేట్ స్కీమా. మన ఇష్టం వచ్చిన స్కీమాస్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ స్కీమా పేరు వచ్చేసరికి న్యూ, ఇట్స్ నాట్ టేబుల్, న్యూ శాంపుల్. స్కీమాలో టేబుల్స్ ఉంటాయి. సేవ్. ఇప్పుడు ఇక్కడ చూడండి, SQL DB శాంపుల్, అందులో మనకి స్కీమాస్ ఇందాక ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి కదా. ఒకటి పబ్లిక్, అంటే మీరు ఏ స్కీమా క్రియేట్ చేయలేదు, డిఫాల్ట్ గా పబ్లిక్ స్కీమాలోకి వెళ్ళి అందులో టేబుల్స్ క్రియేట్ అవుతా ఉంటాయి. మనం పబ్లిక్ యూజ్ చేసుకోవద్దు, నా స్పెసిఫిక్ గా నేను ఒక స్కీమా క్రియేట్ చేసుకోవాలి. మనం ER డయాగ్రామ్స్ ఐడియా ఉందా? ER డయాగ్రామ్స్, ఎంటిటీ రిలేషన్షిప్. ఇప్పుడు మనం ఏం చేసినాం అంటే మన ఓన్ స్కీమాని క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఈ స్కీమాలో టేబుల్స్ ని స్టోర్ చేసుకున్నప్పుడు ఇది పబ్లిక్ లోకి వెళ్ళి స్టోర్ అవ్వవు. పబ్లిక్ లో కంటే ఎవరికైనా కనిపిస్తూ ఉంటాయి, ఎవరికైనా కనిపిస్తుంటాయి. అంటే ఈ సర్వర్ ఎవరెవరికైతే యాక్సెసిబిలిటీ ఉందో అందరికీ పబ్లిక్ లోనే కనిపిస్తాయి.
కానీ ఈ ఈ ఈ స్కీమాని ఎవరు యాక్సెప్ట్ చేయలేరు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ స్కీమాలోకి వెళ్ళిన తర్వాత ఈ స్కీమాలో కూడా మనకి లాట్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అగ్రిగేట్స్, కలెక్షన్స్, డొమైన్స్ ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూడండి. ఆపరేటర్స్, ప్రొసీజర్స్, ఇవన్నీ మన కాన్సెప్ట్స్ చెప్పినాం కదా. ఇండెక్స్, వ్యూస్, ప్రొసీజర్, స్టోర్డ్ ప్రొసీజర్స్, ఇవన్నీ సబ్జెక్ట్. ఇవన్నీ ఎవరికి కావాలంటే ఎస్క్యూఎల్ మీద డీపర్ గా వెళ్ళేసి దాని మీదే జాబ్ చేయాలనుకుంటారు కదా, ఎస్క్యూఎల్ డెవలపర్ గా, వాళ్ళకి తెలియాలన్నమాట ఇవన్నీ. యాజ్ యూజర్స్ ఆఫ్ ఎస్క్యూఎల్ మనకి స్కీమాతో సరిపోద్ది. స్కీమాలోకి వెళ్ళి స్టేబుల్స్ వరకు సరిపోతాయి చెప్పాలంటే. ఇప్పుడు టేబుల్స్ లోకి వెళ్తే ఏమైనా టేబుల్స్ ఉన్నాయా? నేను ఇక్కడ క్లిక్ చేశాను, ఇక్కడ డౌన్ డౌన్ యారో మార్క్ చూపిస్తుంది. ఇక్కడ ఏం లేవు, ఏ టేబుల్స్ లేవు. సో ఇప్పుడు నేను టేబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నా. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతిదీ కూడా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ చేసి చెప్తున్నా మీకు, ఎస్క్యూఎల్ తో కాదు. ఇంకో క్రియేట్, మళ్ళీ క్రియేట్ ఏం చూపిస్తుంది? ఇక్కడ టేబుల్ చూపిస్తుంది. ఇందా మనం డేటాబేస్ మీద క్లిక్ చేసి క్రియేట్ అని కొడితేనే స్కీమా చూపించింది. లేదు ఇప్పుడు టేబుల్ దగ్గరికి వెళ్ళేసి క్రియేట్ కొడితే ఓకే టేబుల్ ఇప్పుడు మనకి టేబుల్ క్రియేట్ టేబుల్ అని చూపిస్తుంది అనమాట. సో క్రియేట్ టేబుల్ మీద క్లిక్ చేశారు, లేకపోతే అక్కడ మనం కంట్రోల్ షిఫ్ట్ అని చూపించింది. ఇప్పుడు మన టేబుల్ పేరు చెప్పండి మీరు. టేబుల్ ఏ పేరు? ఫర్ ఎగ్జాంపుల్ శాంపుల్ టేబుల్. టేబుల్ పేరు శాంపుల్ టేబుల్ అని రాసినాం. ఐఎమ్ గివింగ్ ద నేమ్ కన్వెన్షన్ ఈస్ శాంపుల్ టేబుల్. ఇంకేమన్నా ఉన్నాయి ఇక్కడ? ఇది ఎక్కడ స్టోర్ అవుతుంది? న్యూ స్కీమాలోనే కదా, న్యూ శాంపుల్ స్కీమాలోనే కదా. ఓనర్ వచ్చేసి పోస్ట్ గ్రేస్. ఎన్ని కాలమ్స్ ఉండాలి? ఎన్ని కాలమ్స్ ఉన్నప్పుడు కాలమ్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఏమైనా ఉన్నాయి కాలమ్స్? మనకి ఏం లేవు. ఇక్కడ మనకి ఏం కనిపిస్తుంది? ప్లస్ సింబల్ కనిపిస్తుందా? ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు మనకి ఇక్కడ కాలమ్ నేమ్ అనమాట. టేబుల్లో మల్టిపుల్ కాలమ్స్ ఉంటాయి కదా, కాలమ్ నేమ్ ఏ డేటా టైప్. ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్ నేమ్ వచ్చేసరికి ఐడి ఈజ్ మై కాలమ్ నేమ్. అండ్ డేటా టైప్ ఏం స్టోర్ చేసుకోవాలనుకుంటున్నాం? సో ఇక్కడ మనకి మల్టిపుల్ డేటా టైప్స్ ఉన్నాయి. క్యారు, స్క్వేర్ బ్రాకెట్స్, అండ్ ఇక్కడ బిగ్ ఇంట్, బిగ్ సీరియల్, ఇంకా చాలా ఉన్నాయి అన్నట్టు. ఇక్కడ చాలా డేటా టైప్స్ ఉన్నాయి మనకి. జేసన్, చూడండి ఎన్ని డేటా టైప్స్ ఉన్నాయో. ఉన్నాయి. ఓకే, అదే మన సీక్వెల్ సర్వర్లు ఇన్ని కనిపించవు. ఓకే, మనం క్యారెక్టర్ ఇద్దాం. లెంత్ వచ్చేసరికి నాట్ నల్. అంటే మనం ఇక్కడ కూడా మనం ఇంటిగ్రిటీ ఇవ్వచ్చు అనమాట. మనం ఈ పర్టికులర్ ఐడిలో నల్ స్టోర్ చేసుకోవచ్చా, స్టోర్ చేసుకోకూడదా? నల్ డేటా అంటే ఆ పర్టికులర్ కాలమ్ లో డేటా ఏమీ లేకుండా ఉంటే ఆ రికార్డ్ యాక్సెస్ చేయదు. వీఆర్ గివింగ్ సమ్ కైండ్ ఆఫ్ కన్స్ట్రైన్స్, కండిషన్స్ ఇస్తున్నాం ఇచ్చేటప్పుడే. నాట్ నల్ అంటున్నాం. నాట్ నల్ అంటే ఐడి అనేది ఎంటీగా ఉండకూడదు. ఏది ఎప్పుడు నేను ఇప్పుడు దీన్ని ఎనేబుల్ చేస్తే నాట్ నల్. ఒకవేళ ఇదే కాలమ్ ని మనం ప్రైమరీ కీగా యూజ్ చేయాలనుకున్నాం. ప్రైమరీ కీ అంటే ఈ ప్రైమరీ కీ యూజ్ చేసుకొని యూ కెన్ కనెక్ట్ టు ద అనదర్ టేబుల్ యాక్చువల్లీ. ఓకే, సో ప్రైమరీ కీగా ఎనేబుల్ చేసుకోవాలి ఈ పర్టికులర్ కాలమ్ అంటే ఎనేబుల్ చేసుకోవచ్చు. ప్రతిదీ మనం ఇప్పుడు గ్రాఫికల్ గా ట్రై చేస్తున్నాం. అండ్ వీఆర్ సెయింగ్ దట్ ఐ డోంట్ వాంట్ టు స్టోర్ ఎనీ, ఐ డోంట్ వాంట్ లీవ్ ఎంటీ. ఈవెన్ మనం ప్రైమరీకి ఇచ్చామనుకోండి, అట్లీస్ట్ ఒకదాన్ని ఎంటీ తీసుకునే ఛాన్స్ ఉందేమో, మరి నాకు తెలియదు. ఉండదు, మోస్ట్లీ ఉండదు. ఒకసారి చూడండి మీరు. అది ప్రైమరీకి ఎనేబుల్ చేశారనుకోండి, ఆ పర్టికులర్ కాలం ఎంటీగా ఉండకూడదు. డూప్లికేట్స్ అసలుకే ఉండకూడదు. ఇప్పుడు నాట్ నల్ అన్నాం. ఇప్పుడు నాట్ నల్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, నాట్ నల్ అన్నాం, డూప్లికేట్స్ ఉండొచ్చు. సేమ్ డేట్స్ తో యూ కెన్ క్రియేట్ మల్టిపుల్ ఎంట్రీస్ కదా. సేమ్ ఐడితో యూ కెన్ ఎంటర్ మల్టిపుల్ ఎంట్రీస్. అదే నేను ప్రైమరీకి పెట్టాను అనుకోండి, ఆ టేబుల్లో ఆ పర్టికులర్ రోస్ అన్నవి యూనిక్ గా ఉంటాయి అనమాట. ఓకే, 2-3 రిపీట్ అవ్వవు. క్లారిటీ వస్తుందని నేను చెప్పిన పాయింట్స్. సో ఏ విధంగా మనం సేవ్, ఇంకో కాలం క్రియేట్ చేయాలనుకున్నాం, ఒక కాలం క్రియేట్ చేసేసినాం, ఇంకో కాలం క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఇంకో కాలం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు యూ కెన్ గివ్ ది నేమ్, ఎనీ కాలం నేమ్ యూ కెన్ ప్రొవైడెడ్. అండ్ దీనికి కూడా మనం డేటా టైప్ వచ్చేసి క్యారెట్ నే చేసినాం. ఇది ప్రైమరీకి కాదు, బట్ నల్ ఉండకూడదు అంటున్నాం. నల్ ఉండకూడదు అంటే డూప్లికేట్స్ ఉండొచ్చు. డూప్లికేట్స్ అంటే సేమ్ డేటా ఉండొచ్చు. ఓకే, సేవ్ చేయండి. సేవ్ చేస్తే
ఇక్కడ మనకు శాంపుల్ టేబుల్ క్రియేట్ అయిందా లేదా? శాంపుల్ టేబుల్ క్రియేట్ అయింది కదా. అర్థమైంది నేను చెప్పిన పాయింట్. ఇక్కడ మనకు కనిపిస్తుంది శాంపుల్ టేబుల్ అని చెప్పేసి. ఈ టేబుల్లో ఉన్న డేటాని మనం సెలెక్ట్ స్క్రిప్ట్, అందులో ఉన్న డేటాని మనం చూడాలనుకుంటున్నాం. ఇంతవరకు నేను ఏ క్వారీ రాయలేదు. జస్ట్ మనకి ఆల్రెడీ డిఫాల్ట్ గా కొన్ని క్వారీస్ ఉంటాయి. ఇక్కడ మనకి స్క్రిప్ట్స్ ఉన్నాయా? స్క్రిప్ట్ మీదకి వెళ్తే మనకి ఇక్కడ క్రియేట్ స్క్రిప్ట్, డిలీట్ స్క్రిప్ట్, ఇన్సర్ట్ స్క్రిప్ట్, సెలెక్ట్ స్క్రిప్ట్, అప్డేట్ స్క్రిప్ట్, ఇలా కొన్ని స్క్రిప్ట్ డిఫాల్ట్ గా ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం అంటే సెలెక్ట్ స్క్రిప్ట్, అసలు అందులో ఏ డేటా ఉందో నాకు తెలియాలి అనుకుంటున్నాం కాబట్టి సెలెక్ట్ ఐడి నేమ్, మనకు అందులో 2 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి 2 కాలమ్స్. అండ్ ఎక్కడ నుండి యాక్సెస్ చేస్తున్నాం? న్యూ శాంపుల్ స్కీమా డాట్ శాంపుల్ డాట్ టేబుల్. ఇది ఈ స్కీమా డాట్ ఈ టేబుల్ ఇవ్వాలి, లేకపోతే దానికి అర్థం కాదు. ఎందుకంటే ఇది బై డిఫాల్ట్ గా ఎన్ని స్కీమాస్ అయినా ఉండొచ్చు కదా. సేమ్ డేటా వి కనెక్టెడ్ ఇన్ ద సేమ్ డేటాబేస్. అంటే ఈ శాంపుల్ సీక్వల్ డిబి శాంపుల్ డేటాబేస్ గా కనెక్ట్ అయ్యారు, కానీ ఆ డేటాబేస్ లో ఎన్ని స్కీమాలు అయినా ఉండొచ్చు కదా. మరి ఏ స్కీమా నుండి ఏ టేబుల్ ని యాక్సెస్ చేస్తుందో తెలియాలి కాబట్టి వీఆర్ ప్రొవైడింగ్ స్కీమా డాట్ టేబుల్. సో ఇప్పుడు ఇక్కడ మనకి 2 ఆప్షన్ ఉంది, రన్ చేసినాం. ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉన్న స్క్రిప్ట్ మనం ఎగ్జిక్యూషన్ చేస్తుంటే మనకి ఇక్కడ ఏమి వచ్చింది? అవుట్పుట్ అయితే వచ్చింది కానీ బట్ ఏ డేటా లేదు, బికాస్ మనం ఏ డేటా ఇవ్వలేదు కాబట్టి. అర్థమవుతుందని చెప్పిన పాయింట్స్. సో ఇక్కడ వరకు మనం ఎస్క్యూఎల్ గురించి ఇంకా టచ్ చేయలేదు. జస్ట్ ఐఎమ్ షోయింగ్ యూ అసలు ఇది ఎలా పనిచేస్తుంది, ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏం చేయొచ్చు మనం. మనకు ఒకవేళ ఎస్క్యూఎల్ నాలెడ్జ్ లేదు, మనం అసలు పని చేయొచ్చు, దీని మీద పని చేయలేమా, ఒకరు వర్క్ చేయాలి, ఎలా చేసుకోవచ్చు, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి అవన్నీ తెలుసుకో. ఇంకా చాలా ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఉన్నాయి. అవన్నీ మనం నేర్చుకోవాలంటే అవసరం లేదు. అట్లీస్ట్ మనకి ఆ ఎన్విరాన్మెంట్ మనకి అడాప్ట్ అయితే సరిపోద్ది. ఓకే, అర్థమవుతుంది నేను చెప్పిన పాయింట్స్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నాను అంటే ఇప్పుడు క్వారీ టూల్ ఓపెన్ చేసేసి ఒక క్వారీ రాద్దాం అనుకుంటున్నా. ఏ క్వారీ రాద్దాం అనుకుంటున్నా అంటే డేటాని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నా. ఓకే, సో ఇన్సర్ట్ చేయాలంటే ఏం చేయొచ్చు మనం? హ్మ్? ఇక్కడ ఫిల్టర్ రోస్ ఉన్నాయా? ఫిల్టర్ రోస్ మనం కండిషన్స్ ఏం మాన్యువల్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఫిల్టర్ ఆబ్జెక్ట్స్, ఫిల్టర్ రోస్, ఇవన్నిటిని మీరు ఎక్స్ప్లోర్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తా అంటే ఇన్సర్ట్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి? టేబుల్ నేమ్ రాయాలంటే ఫస్ట్ స్కీమా నేమ్ రాసి టేబుల్ నేమ్ రాయాలి. స్కీమా నేమ్ ఏంటి? న్యూ శాంపుల్ స్కీమా డాట్ టేబుల్ నేమ్ ఏంటి? శాంపుల్ టేబుల్. ఓకే, ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ రాసినాం. నెక్స్ట్ వాల్యూసా? వాల్యూస్, వాల్యూస్ ఐడి, డేటా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3. ఇంకా డైరెక్ట్గా ఇస్తే డిఫాల్ట్ గా 1 2 3 అని తీసుకునిద్ది. ఓకే, ఐడిలో 1 2 3 వెళ్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ వచ్చేసరికి సాయి. ఓకే, సో సెమీకోలన్. ఎగ్జిక్యూట్ చేయండి. అంటే మనకేమొచ్చింది? ఎర్రర్ వచ్చింది. ఎందుకు? ఫర్ ఈ నేమ్ తప్పు రాసి ఉంటాం. రిలేషన్ న్యూ శాంపుల్ స్కీమా.
అది కాదు ఎర్రర్. అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనకి ఒక డేటాని ఇన్సర్ట్ చేసినాం. ఓకే, స్కీమా స్కీమాని మనం డబుల్ కోర్సులు ఇచ్చినాం, అండ్ టేబుల్ కూడా డబుల్ కోర్సులు ఇచ్చినాం. అదే మనం ఎస్క్యూఎల్లోకి వెళ్ళినప్పుడు అలా ఉండదు, మళ్ళీ కొంచెం సింటాక్స్ చేంజ్ ఉంటుంది. ఇన్సర్ట్ ఇంటూనే యూజ్ చేస్తాం, కానీ స్కీమా డాట్ టేబుల్ నేమ్ ఇచ్చేసుకోవచ్చు. అర్థమైందా డిఫరెన్స్? కొన్ని మీరు ఎక్స్ప్లోర్ చేస్తుంటే డిఫరెన్స్ అర్థమవుతూ ఉంటుంది, దానికి దీనికి డిఫరెన్స్ ఏందని. ఇప్పుడు మనం డేటా ఇన్సర్ట్ చేసినాం కదా, ఒకసారి యాక్సెస్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్, ఇక్కడ మనకి స్క్రిప్ట్ ఉంది కదా, స్క్రిప్ట్లోకి వెళ్ళేసి సెలెక్ట్ స్క్రిప్ట్ రన్ చేయండి. ఇప్పుడు రన్ చేస్తే మనకి ఇక్కడ ఏమొచ్చింది? 1 అనే ఎస్ ఏదో వచ్చింది. అయితే ఇక్కడ ఎస్ ఎందుకు వచ్చింది? నేను ఎస్ఏఈ కదా వచ్చింది, నేను ఇచ్చింది ఎస్ఏఐ కదా, సాయి కదా, ఎస్ఏఐ. కానీ ఇక్కడ మనకు ఓన్లీ ఎస్ ఒకటి వచ్చింది, ఎందుకంటే మనం డేటా టైప్ ఏమి ఇచ్చినాం? క్యార్ ఇచ్చినాం. క్యార్ అంటే ఓన్లీ ఒక క్యారెక్టర్ తీసుకునేది, కానీ మీరు ఇచ్చేది ఏంటి? 3 క్యారెక్టర్స్ ఇచ్చారు, ఎస్ఏఐ 3 క్యారెక్టర్స్. కానీ నేను డేటా ఈ యొక్క కాలమ్ ని క్రియేట్ చేసేటప్పుడే నేను ఏం చేశాను, దీన్ని క్యారెట్ ని క్రియేట్ చేసిన. యాక్చువల్ ఇక్కడ 1 2 3 కదా స్టోర్ అవ్వాల్సింది, కానీ 1 అని స్టోర్ అయింది. అర్థమవుతుందా డిఫరెన్స్? అంటే మనం ఏ మిస్టేక్ చేస్తే ఏమవుతుంది అర్థమవుతుందా? అక్కడ మనం స్క్వేర్ బ్రాకెట్స్ అరే యూజ్ చేయాలి, అప్పుడు మనం ఎన్ని క్యారెక్టర్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఇచ్చింది సింగిల్ క్యారెక్టర్ కాబట్టి యూ కెన్ స్టోర్ ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ విత్ ఇన్ దిస్ పర్టికులర్ కాలమ్స్ అన్నమాట. అర్థమైందా నేను చెప్పిన పాయింట్స్? ఎక్స్ప్లోర్ చేస్తారు ఇవాళ పీజీ అడ్మిన్ గురించి. పోస్ట్గ్రెస్ సీక్వెల్ ని డౌన్లోడ్ చేసి ఇన్స్టలేషన్ చేసి పీజీ అడ్మిన్ ఓపెన్ చేసుకొని ఒకసారి ఎన్విరాన్మెంట్ ని ఎక్స్ప్లోర్ చేయండి. రేపు మనం ఎస్క్యూఎల్ బేసిక్స్ నేర్చుకుందాం. సో మనం క్వారీస్ అన్ని ఇలానే క్రియేట్ చేసుకుంటాం, అంటే టేబుల్స్ రేపు టేబుల్స్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, డేటాబేస్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఎస్క్యూఎల్ యూజ్ చేసుకొని టేబుల్స్ లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి. ఓకే, అసలు ఈ బేసిక్ కమాండ్స్ కొన్ని ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేపు. సరేనా? ఓకేనమ్మా, బాయ్.